సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడే ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే సప్లిమెంటరీ రీడింగ్ లో థీఫ్ స్టోరీ. సో సప్లిమెంటరీ రీడింగ్ లో థర్డ్ లెసన్ వచ్చి థీఫ్ స్టోరీ. సో రిటన్ బై రస్కిన్ బాండ్. సో ఒక దొంగ యొక్క కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్, చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంటుంది. వాచ్ వీడ్ అప్ టు ద ఎండ్. సో ఆ ప్లేలిస్ట్ లో మొత్తం అన్ని ఉంటాయి. 10th క్లాస్ సంబంధించిన టాపిక్స్ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు దొరుకుతుంది. సో యూనిట్ 2 లో సెకండ్ లెసన్ థీఫ్ స్టోరీ, రస్కిన్ బాండ్స్ క్రియేషన్. ఇది రస్కిన్ బాండ్స్ ఒక క్రియేషన్ అన్నమాట ఈ యొక్క స్టోరీ. సో ది థీఫ్ స్టోరీ ఇస్ డీప్ స్టడీ ఇన్ సైకాలజీ. సో ఈ ఈ యొక్క థీఫ్ స్టోరీ బాగా సైకాలజీ కోసం చెప్తారు. సైకాలజీ అంటే ఏంటి? సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ ఇట్ ఫంక్షన్స్. సో ఈ డీప్ స్టోరీ దేనికోసం చెప్తారు? ఒక సైకాలజీ కోసం చెప్తారు. సైకాలజీ కోసం డీప్ స్టడీ ఇన్ సైకాలజీ కోసం బాగా స్టడీ చేస్తాయి. అంటే మనిషి యొక్క సైకాలజీ ఎలాగా, ఏ సందర్భంలో మనిషి మారుతాడు, ఏ విధంగా అయితే మనిషి మారుతాడు, బాగా మారుతాడు. మనిషి మారడానికి కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సైకాలజీ దాని కోసమే మెయిన్ ఒక స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది. ఇందులో మనకి 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓన్లీ 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ వచ్చి మనకి అనిల్. సో ఇంకొక క్యారెక్టర్ వచ్చి మనకి హరి సింగ్. ఇలా మనకి 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇలా మనం వేసుకుందాం ఈరోజు డేట్. సో అనిల్ అనే అతను ఒక రైటర్. హరి సింగ్ అనే అతను థీఫ్ అండ్ నెరేటర్ ఆల్సో. సో ఇక్కడ మనకి 2 క్యారెక్టర్స్, ఓన్లీ లెసన్ ఓన్లీ 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ 2 క్యారెక్టర్స్ మెయిన్ థీమ్ ఏంటంటే ఈ యొక్క లెసన్ మెయిన్ కంటెంట్, ఈ హరి సింగ్ అనే అతను అనిల్ దగ్గరికి చేరుతాడు. అనిల్ దగ్గర చేరి అనిల్ దగ్గర ఉన్న మనీ అంతా దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో అది మెయిన్ కంటెంట్. ఇప్పుడు లెసన్ లోకి వెళ్దాం. సో ది డీప్ స్టడీ సైకాలజీ అంటే సైకాలజీ కోసం బాగా చెప్తుంది ఈ యొక్క లెసన్ లో. అంటే మనిషి ఇప్పుడు ఏ విధంగా మారుతాడు, ఏ విషయంలో మనిషి చేంజ్ అవుతాడు అనేది చెప్తుంది బాగా. ఇట్ నెరేట్స్ సీమింగ్లీ సింపుల్ ఇన్సిడెంట్. ఇది చాలా చిన్న ఇన్సిడెంట్, చాలా ఈ యొక్క లెసన్ అంతా కూడా చిన్న ఇన్సిడెంట్ కానీ బట్ ఇట్ ఎక్స్ప్లోర్స్ ది వేస్ పీపుల్ బిహేవ్ ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్. కానీ మనిషి ఇందాక చెప్పాను, ఏ పరిస్థితిలో మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, ఈ పరిస్థితిలో ఆ మనిషి అలా బిహేవ్ చేస్తాడు. పరిస్థితులు బట్టి మనుషులు మారుతారు. సపోజ్ మన దగ్గర పరిస్థితి, సపోజ్ మనకి బాగా ఆకలి వేస్తుంది, ఆ టైం మన దగ్గర డబ్బులు లేవు, అక్కడ మనకి డబ్బులు కనిపిస్తే ఆటోమేటిక్ గా మనం దొంగతనం చేస్తాం. అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం చేస్తాం. అలా అనమాట. ఒక్కొక్క సిచ్యువేషన్ మనిషి ఒక్కొక్క విధంగా మారిపోతూ ఉంటాడు. సో మనిషి మంచిగా మారాలన్నా కూడా ఒక సిచ్యువేషన్ అనేది రావాలి. సో అలాగా. సో అది మెయిన్ ఈ యొక్క లెసన్ కనుక నేర్పుతుంది. ఇందులో 2 క్యారెక్టర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, అనిల్ అండ్ హరి సింగ్. అందులో హరి సింగ్, అనిల్ వచ్చి రైటర్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు హరి సింగ్ కోసం చెప్పుకుంటే ది నేమ్ ఫర్ దిస్ మంత్ ఫర్ ఈ చేంజెస్ ఈస్ ఎవ్రీ మంత్. ఈ హరి సింగ్ అనేది ఒరిజినల్ నేమ్ కాదు, ఇతని ఒరిజినల్ నేమ్ హరి సింగ్ కాదు. ఇతను ప్రతి నెలకు ఒక నేమ్ మార్చేసుకుంటూ ఉంటాడు. ఇతను ఒక దొంగ కదా, ప్రతి నెల ఒక నేమ్ మార్చుకొని అందరూ మోసం చేస్తూ ఉంటాడు. ఇతని జీవితం అంతా మనుషులు మోసం చేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, అంతే, అదే జీవితం. అందుకే ఇతను ఒక పర్మనెంట్ నేమ్ అంటే ఏమి ఉండదు. ప్రతి నెలకు ఒక నేమ్ అలా మార్చుకుంటూ ఉంటాడు. ఈ నెల ఇతను పెట్టుకున్న నేమ్ ఏంటి? హరి సింగ్. మళ్ళీ వచ్చిన ఇంకేదైనా పెట్టుకోవచ్చేమో. ది నేమ్ ఫర్ దిస్ మంత్ ఈ చేంజెస్ ఈస్ నేమ్ ఎవ్రీ మంత్. ఈజ్ ద నెరేటర్. ఇతను మళ్ళీ నెరేటర్ కూడా. నెరేటర్ అంటే ఎవరు? కథను చెప్పేవాడు ఏమంటారు? డిస్క్రైబింగ్ ఏ స్టోరీ టెల్లర్ అంటారు కదా, వాళ్ళు నెరేటర్ అంటారు. హరి సింగ్ నెరేటర్ అంటే హరి సింగ్ మనకి కథను చెప్తున్నాడు. ఇతను ఒక నెరేటర్ అంటే ఇతనే కథ చెప్తున్నాడు. నెరేటర్ అంటే కథను చెప్పేవాడు, స్టోరీ టెల్లర్. ఈజ్ జస్ట్ 15 అంటే 10th క్లాస్ ఏజ్, జస్ట్ 15 years ఓల్డ్, టీనేజ్. ఇతను జస్ట్ 15 years ఓల్డ్ అనమాట ఇతనికి. దట్ హీ హాస్ బీన్ అండ్ ఎక్స్పీరియన్స్ సక్సెస్ఫుల్ థీఫ్. కానీ 15 సంవత్సరాలు అయినా సరే తక్కువ చేయకూడదు. 15 సంవత్సరాలైనా ఇతను గజ దొంగతనం చేశాడంటే ఎవ్వరు కూడా కనిపెట్టలేరు. అంత ఎక్స్పీరియన్స్డ్, బాగా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. అండ్ సక్సెస్ఫుల్ థీఫ్. ఎప్పుడు కూడా దొంగతనం చేసినా ఖచ్చితంగా సక్సెస్ సాధించుకునే వెళ్తాడు. అంత ఎక్స్పీరియన్స్డ్ థీఫ్. హీ మీట్స్ అనిల్ అట్ రెజ్లింగ్ మ్యాచ్. అక్కడ అనిల్ పాపం రెజ్లింగ్ మ్యాచ్ చూస్తూ ఉంటున్నాడు. అనిల్ అక్కడ చూస్తున్నప్పుడు ఈ దొంగ అనిల్ ని చూస్తాడు. ఫస్ట్ మీటింగ్ ఎక్కడ? అనిల్ ఒక రెజ్లింగ్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఈ దొంగ అక్కడ అతన్ని చూస్తాడు, అక్కడ మీట్ అవుతాడు. హరి సింగ్ థింగ్స్ అనిల్ షూట్స్ వెల్ ఫర్ హిస్ పర్పస్. అప్పుడు ఏమనుకుంటాడంటే హరి సింగ్, అమ్మయ్య ఇతను నా వెల్ ఫర్ హిస్ పర్పస్ అంటే ఏంటి? ఖచ్చితంగా నా పనికి ఖచ్చితంగా ఇతనే షూట్ అవుతాడని థింక్ చేస్తాడు. ఎందుకంటే అనిల్ చూడడానికి చాలా అమాయకంగా, చాలా నెమ్మదస్తుడిగా, చూడడానికి కేర్లెస్ గా, దేన్ని పట్టుకొని కేర్లెస్ గా, చాలా సింపుల్ గా ఉంటాడు. అదంతా గమనించిన హరి సింగ్ ఏమనుకుంటాడంటే, హరి సింగ్ థింగ్స్ అనిల్ షూట్స్ వెల్ ఫర్ హిస్ పర్పస్. తనకి ఇది తను కరెక్ట్ మనిషి అని అనుకుంటాడు. అనిల్ ఈస్ ఎ బడ్డింగ్ రైటర్. వాట్ ఈస్ బడ్డింగ్ అంటే కేపబుల్ ఆఫ్ రైటింగ్, అంటే చిగురించడం. అంటే కథలు రాశాడంటే, ఏదైనా రాశాడంటే ఇంకా సూపర్ గా రాస్తాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ బడ్డింగ్. సో అంత మంచి రైటర్ అనమాట అనిల్.
ఈ సింపుల్ ఫేర్, చాలా సింపుల్ గా ఉంటాడు. ఫేర్ చాలా తెల్లగా ఉంటాడు. అండ్ మోస్ట్ చూడండి, ఆ తెల్లగా ఉంటే ఫేర్ అనాలి, వైట్ అనకూడదు. నల్లగా ఉంటే డార్క్ అనాలి, బ్లాక్ అనకూడదు. గుర్తుపెట్టుకోండి. సో అండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కేర్లెస్. అసలు ముఖ్యంగా చెప్పాలంటే కేర్లెస్, దేనికి విలువ, దేన్ని పట్టించుకోడు, చాలా సింపుల్ గా ఉంటాడు అనమాట ఇతను. ఇతని యొక్క ఈజ్ ఇన్కమ్ ఈస్ ఇర్రెగ్యులర్. ఇతను పని చేస్తాడు, రైటరే, కానీ ఇతనికి ఇన్కమ్ ఎప్పుడు కూడా ఆ రోజు మంత్లీ రాదు. ఎప్పుడో ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఎప్పుడో నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి అలా వస్తూ ఉంటది. ఎప్పుడు ఇన్కమ్ అనేది అతనికి రెగ్యులర్ గా రాదు. ఈ బారోస్ వెన్ నీడెడ్. అవసరమైతే వేరే వాళ్ళ దగ్గర ఇతను అప్పు తీసుకుంటాడు. అవసరమైతే ఇతను వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటాడు. ఒక్కొక్కసారి ఇతను అప్పిస్తాడు, ఒక్కొక్కసారి ఇతను అప్పిస్తాడు. అంటే అర్థం ఏంటి, ఇతనికి మనీ వస్తే ఒకేసారి వచ్చేస్తుంది, లేదా అసలు రాదు. కొన్నిసార్లు అప్పు చేసి బతికే రోజులు ఉన్నాయి, కొన్నిసార్లు అప్పు ఇచ్చే బతికే రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇతని ఇన్కమ్ అనేది రెగ్యులర్, ఎప్పుడు ఇతని ఇన్కమ్ అనేది ఎక్కువగా రెగ్యులర్ గా రాదు కాబట్టి. అండ్ అండ్ ఈ స్పెండ్స్ లావిష్లీ వెన్ హీ గెట్ సమ్ మనీ. కానీ ఎప్పుడైనా కనుక ఇన్కమ్ ఒకేసారి వస్తే కనుక ఇతను మనీ మాత్రం చాలా లావిష్లీ ఖర్చు పెడతాడు. లావిష్లీ అంటే ఏంటి, విలాసవంతంగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తాడు. వచ్చిన డబ్బులు సేవింగ్ చేసుకోవడానికి తెలియదు, వచ్చిన డబ్బుని విచ్చలవిడి ఖర్చు పెట్టేస్తూ ఇతను ఉంటాడు. ఒక రాకపోతే అప్పు చేస్తాడు. హరి సింగ్ ఈ విధంగా అనమాట. హరి సింగ్ ఫస్ట్ అనిల్ కలిసినప్పుడు ఏమని అడుగుతాడంటే, ఫస్ట్ మామూలు మాట్లాడుకుంటాడు. అబ్బా నువ్వు వెస్లింగ్ మ్యాచ్ చూస్తున్నావు, నువ్వు చాలా భారీ పర్సనాలిటీ ఉంది, నువ్వు బాగున్నావు, ఇది బాగున్నావు అని చెప్తాడు. అసలు చూడడానికి అనిల్ చాలా సన్నంగా ఉంటాడు. కానీ హరిసింగ్ అని ఏమైనా బుట్లు వేస్తాడు, చాలా లావుగా. అంటే మాట్లాడాలంటే 2-3 మాటలు బిస్కెట్లు వేయాలి కదా, అలాగా చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు అనిల్ కూడా రివర్స్ లో, నువ్వు కూడా బాగానే ఉన్నావు అని రివర్స్ లో ఇతను మళ్ళీ అంటాడు. సో ఆ విధంగా కాంబినేషన్ అనేది అవుతుంది. తర్వాత ఇంకా హరిసింగ్ చెప్తాడు, ఏమని చెప్తాడంటే, నాకు జాబ్ కావాలి, నీతో ఉంటాను, నాకు జాబ్ ఇప్పించని చెప్తాడు హరిసింగ్. కానీ అప్పుడు అనిల్ అంటాడు, ఓకే నా దగ్గర ఏ జాబ్స్ లేవు, ఒకవేళ ఉన్నా నేను నీకు డబ్బులు ఇవ్వలేను, ఎందుకంటే నా ఇన్కమ్ అనేది మంత్లీ రాదు, నా ఇన్కమ్ అనేది రెగ్యులర్ రాదు అని అనిల్ చెప్తూ ఉంటాడు. హరిసింగ్ అంటాడు, నో నీడ్, నాకు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు నాకు ఇన్కమ్ ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నాకు అన్నం పెడితే చాలు, జస్ట్ వాంట్ సమ్ ఫుడ్, నాకు ఫుడ్ పెడితే చాలు అని చెప్తాడు. దస్ హీ జాయిన్స్ అనిల్ యాజ్ ఎ కుక్. ఆ విధంగా అనిల్ కుక్ గా హరిసింగ్ జాయిన్ అవుతాడు. బట్ ఈస్ కుకింగ్ ఈస్ టెరిబుల్. కానీ అతని వంట మాత్రం చాలా ఘోరంగా ఉంటది. అతను ఒక దొంగ ఏదో వంకతో ఇతని దగ్గర జాయిన్ అవుతాడు. అతను జాయిన్ అయిన దీనికి సందర్భం దొరికితే అనిల్ డబ్బులు కాచేసేయాలి, అది మెయిన్ పర్పస్. కానీ ఈ వంట పనిగా జాయిన్ అయినప్పుడు వంట చేయాలి కదా, వంట రాదు, కానీ ఏదో విధంగా చేస్తాడు పాపం. చేసిన తర్వాత బట్ కుకింగ్ ఈస్ టెరిబుల్, అసలు ఎంత ఘోరంగా ఉంటుందని తినడానికి వీలు కాదు. అనిల్ స్మైల్స్ అండ్ ప్రామిసెస్ హరిసింగ్ టు టీచ్ హిమ్ హౌ టు కుక్ అండ్ ఆల్సో అవుట్ రైడ్. అనిల్ చాలా మంచి వ్యక్తి, చాలా మంచి మనసుల వ్యక్తి. చెప్తాడు నవ్వుకుంటూ, ఏమని చెప్తాడంటే, కంగారు పడక హరిసింగ్, ఏది వెంటనే రాదు, మెల్లిమెల్లిగా వస్తది, నువ్వేం కంగారు పడకు, నేను నీకు చెప్తాను ఎలా వండాలో ఎలా రాయాలో నీకు చెప్తాను, నువ్వేం కంగారు పడక అని ధైర్యం చెప్తాడు అనిల్ హరిసింగ్ కి. హరిసింగ్ రెగ్యులర్లీ బైస్ గ్రాసరీస్ అండ్ మేక్స్ ఎ స్మాల్ ప్రాఫిట్ ఈచ్ డే. అనిల్ ఏమొచ్చి కూరగాయలు కొనడానికి రోజు పాపం డబ్బులు ఇస్తూ ఉంటాడు. కానీ ఈ దొంగ హరిసింగ్ ఏం చేసేవాడు, ఆ కూరగాయలు 500 రూపాయలు కూరగాయలు తమ్మంటే 300 రూపాయల కూరగాయలు తెచ్చి 200 రూపీస్ నొక్కిసేవాడు. అలా గ్రాసరీకైనా కాదు, ప్రతి దాని దగ్గర కూడా ఏదో ఒక ఇన్కమ్ సకానికి నొక్కేస్తూ ఉంటాడు. దట్ ఇస్ మేక్స్ ఎ స్మాల్ ప్రాఫిట్ ఈచ్ డే. అలా ఏదో విధంగా కూరగాయలు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అది అవ్వచ్చు, రేషన్ అవ్వచ్చు, ప్రతి విషయంలో కూడా సకాల డబ్బులు నొక్కేస్తూ కొద్ది నొక్కుతూ ఉంటాడు. అనిల్ నెవర్ సేస్ ఎ వర్డ్ అబౌట్ ఇట్. కానీ అనిల్ ఎప్పుడు దాని కోసం పట్టించుకోడు, వదిలేస్తాడు. ఎందుకంటే సింపుల్ అంతగా ఏం పట్టించుకోడు. ఇట్ ఇస్ ఎ మంత్ సిన్స్ హరిసింగ్ జాయిన్ హియర్. ఒక నెల అవుతుంది, నెల దాటింది. హరిసింగ్ అనిల్ దగ్గర జాయిన్ అయ్యి నెల అయింది. హీ ఫీల్స్ ఈస్ మిస్సింగ్ ఈస్ యాక్చువల్ వర్క్ స్టీలింగ్. అతను అనుకుంటాడు మనసులో, రాత్రి పడుకున్నప్పుడు, అబ్బా అసలు ఎందుకు ఇక్కడ జాయిన్ అయ్యాను, నా యాక్చువల్ వర్క్ ఇక్కడ మిస్ అయ్యాను. అసలు యాక్చువల్ వర్క్ ఏంటి, దొంగతనం. ఆ దొంగతనం అనేది అతను మిస్ అయిపోయి అంతా చేరిన తర్వాత మర్చిపోయాడు, నెల అయిపోయింది. దొంగతనం చేస్తాడంటే నెక్స్ట్ నార్మల్ గా ఇలాగా గ్రాసరీస్ దగ్గర 200, బయటకి అనిల్ డబ్బులు చేయను కొనమంటే 2 అలా తప్ప ఇంకేం చేయట్లేదు. ఇట్ ఈస్ మంత్ సిన్స్. తర్వాత ఈ సీస్ అన్ని పుట్టింగ్ బండిల్ ఆఫ్ నోట్స్ అండర్ ఇట్స్ మ్యాట్రెస్. ఒక రోజు అనిల్కి డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులంతా కూడా అనిల్ తన దుప్పట, మ్యాట్రెస్ అంటే దుప్పట్లు, ఆ దుప్పటి కింద పెట్టడం చూశాడు. అది చూసిన హరి సింగ్ ఏం చేశాడంటే, తను అనుకున్న పని నెరవేరుతుంది, ఎలాగైనా ఇదే నాకు మంచి సమయం, ఇంక నేను ఆ డబ్బులు దొంగతనం చేయాలని మనసులో అనుకుంటాడు. వెంటనే ఏం చేస్తాడు, దట్ నైట్, ఆ రాత్రికి హరి సింగ్ టేక్స్ దట్ మనీ అండ్ రన్స్ టు రైల్వే స్టేషన్. వెంటనే ఏం చేస్తాడు, ఆ మనీ దొంగతనం చేసి అలా వెంటనే రైల్వే స్టేషన్ కి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతాడు. బట్ ఫర్ సమ్ అన్నోన్ రీజన్ హీ ఫెయిల్స్ టు గో అవే. కానీ అతని మనసు కొన్ని అనుకుని కారణం వల్ల అతను వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటే, సడన్ గా అతనికి అనిల్ గుర్తుకొస్తాడు. అనిల్ నాకు వంట చేయడం నేర్పించాడు, నాకు ఎంతో కొంత అనిల్ దగ్గర మనీ వచ్చేది, నన్ను చాలా బాగా చూసుకున్నాడు, నాకు చదవడం నేర్పించాడు, రాయడం నేర్పించాడు, మంచి వ్యక్తి అనిల్. అతను నేను మోసం చేయాలంటే నాకు మనసు రావట్లేదు. ఇంతకుముందు చాలాసార్లు దొంగతనం చేశాను, కానీ నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ కలగలే. కానీ ఎప్పుడైతే నేను అనిల్ ని మోసం చేస్తున్నానో నాకు ఎందుకో గిల్టీగా అనిపిస్తుంది, నేను చేస్తుంది కరెక్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి చదువు నేర్పిస్తున్నాడు. అలాంటి వాళ్ళని మోసం చేస్తే అనిల్కి ఇంకా మానవ జాతి మీదే నమ్మకం పోతది. నేను ఇంకా ఖచ్చితంగా అనిల్ మోసం చేయాలని చెప్పి
తిరిగి వెళ్ళిపోతాడు. హీ రిటర్న్స్ టు అనిల్స్ రూమ్, అలా వెళ్ళిపోతాడు. హీ కీప్స్ ది మనీ బ్యాక్, ఎక్కడ తీసాడు మనీ అక్కడ అలా పెట్టేస్తాడు. ఈ చేంజెస్ హిస్ ప్లాన్స్, ఇంకా దొంగతనం చేయడం అనేది మొత్తం మార్చేసుకుంటాడు. ఈ రిమెంబర్స్ అనిల్స్ ప్రామిస్ టు టీచ్ హిమ్, అనిల్ గుర్తు చేస్తాడు, నువ్వు నాకు రాయడం వచ్చి నేర్పిస్తావు అని గుర్తు చేస్తాడు. అప్పుడు ఏమొచ్చి అనిల్ ఏమొచ్చి అలా అనిల్ దగ్గరుండి ప్రతిదీ కూడా నీట్ గా నేర్పిస్తాడు. ప్రతిదీ కూడా అంటే ఎలా ఉండాలి, మా సమాజంలో ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా రావాలి, ఎలా రాయాలి, ఎలా ఉంటే మనుషులు మనల్ని ఇష్టపడతారు, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఇన్స్ అండ్ అవుట్స్ కంప్లీట్ డీటెయిల్స్ ప్రతిదీ కూడా నేర్పిస్తాడు. నేర్పించిన తర్వాత ఆ విధంగా నేర్పించిన తర్వాత వెంటనే హరిసింగ్ ఏమవుతాడు, ఏ లా అబిడింగ్ మ్యాన్ అవుతాడు. వాట్ ఈస్ మీన్ బై లా అబిడింగ్ మ్యాన్? లా అబిడింగ్ మ్యాన్ అంటే ఒబే ది లా, ఎప్పుడు కూడా చట్టాన్ని అంగీకరించాలి. నాట్ డూయింగ్ ఎనీథింగ్, మనం ఏమీ చేయకూడదు. దట్ ది లా డస్ నాట్ అలౌ, చట్టానికి విరుద్ధంగా పనులు మనం ఏమి చేయకూడదు. ముందు దొంగ అన్ని చట్టానికి విరుద్ధమైన పనులు చేశాడు. ఎప్పుడైతే అన్ని చేశాడో లా అబిడింగ్ మ్యాన్ అయిపోయాడు. లా అబిడింగ్ మ్యాన్ అంటే ఏంటి? చట్టానికి విరుద్ధంగా పనులు ఏ పనులు మనం చేయకూడదు. ఇప్పుడు ఆ విధంగా ఇతను లా అబిడింగ్ మ్యాన్ అయ్యాడు. ది థీఫ్ ఈస్ థీఫ్ అనేది కంప్లీట్ గా రీఫార్మ్ అయిపోయాడు, మొత్తానికి మారిపోయాడు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అనిల్స్ హ్యూమన్ రాదర్ డివైన్. ఇదంతా కూడా ఎవరి వల్ల? అనిల్ ఒక మంచి గుణం, మంచి మానవత్వం, మంచి మనిషి, దైవానికి సంబంధించిన మంచి గుణం, మంచి నేచర్ ఇతంది. సో ఆ విధంగా మారుతాడు. గుడ్ మేనర్స్ టు ఆర్ ఇన్ఫెక్షియస్, మంచి గుణం కూడా వ్యాధి లాంటిది, మంచి మేనర్స్ కూడా వ్యాధి లాంటిది. మనం మంచి పనులు చేస్తే ఎప్పుడు మనం మంచి చేయాలనిపిస్తుంది. అంటే మంచి వాళ్ళతో కూడితే మనకి మంచి ఎదురవుతుంది, చెడ్డ వాళ్ళతో కూడితే మనకి చెడు అనేది ఎదురవుతుంది. అది ఒక లెసన్, మెయిన్ థీమ్. ఎప్పుడు కూడా మంచి పనులు చేయాలి, ఖచ్చితంగా మనకి మంచి అనేది ఎదురవుతుంది. చెడ్డ పనులు చేస్తే ఫస్ట్ అంతా బాగుండదు, కానీ వన్ ఫైన్ డే అనిపిస్తాం మనం. ఖచ్చితంగా కర్మ ఎవరిని విడిచిపెట్టదు. సో అనిల్ లాంటి గొప్ప వ్యక్తి మారడం వాళ్ళు చూసారా, డీప్ స్టడీ సైకాలజీ. మనిషి మారడానికి ఒక సిచ్యువేషన్ చాలు. ఈ థీఫ్ మారడానికి కారణం ఎవరు? ఒక సిచ్యువేషన్, అనిలే కనుక లేకపోతే ఈ థీఫ్ కంప్లీట్ గా ఈ పార్టీకి ఎక్కడో ఉంది. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అనిల్స్ హ్యూమన్ రాదర్ డివైన్. మంచి మనిషి అనిల్ వల్లే మొత్తం థీఫ్ అని మారాడు. సో గుడ్ మేనర్స్ టు ఇన్ఫెక్షన్స్, మంచి గుణం, మంచి మేనర్స్ కూడా వ్యాధి లాంటిది. అది అలా మనకి సోకిస్తూ ఉంటది, మనం దాని మీదే కృషి చేస్తే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇది మొత్తం 10th క్లాస్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ ఉంటే అందులో చూడండి. ప్రతిదీ కూడా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా అందులో పెడతాను. ప్లేలిస్ట్ చూడండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.